చాలా మంచిగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి, ఏం తప్ప చాలా మంచిగా చూడండి ఎంత మంచిగా చేస్తున్నారు. మనకి ఇల్లు కొట్టి పడేసి బిల్డింగ్లో కూర్చోబెడుతున్నాం. ఏం చేస్తున్నారు సార్? రోడ్డు మీద బతుకు, రోడ్డు మీద తీసుకొచ్చేసి నువ్వు బతకకూర, అసలు నువ్వు చచ్చిపోవాలి, మీరు అవసరమే లేవు బతకూడది అని చంపేస్తున్నారు. ఏడిపిస్తున్నాడు సార్ ఉట్టిగా. ఏడవాలి అట్లా టైం వచ్చింది, లేకపోతే సూసైడ్ చేసుకోవాలి అట్లా టైం వచ్చింది. ఎట్లా బతకాలి? అది కూడా పింఛన్ లేదు, ఏం లేదు మాకు. ఏవో వరకు ఇస్తుండే చూపెట్టమని మాకు ఎట్లా బతకాలి. ఉన్న డబ్బా కూడా గుల్ల కొడితే ఎట్లా బతుకుతారు? మేము చెప్పులు కుట్టుకొని బతికేటోళ్ళు. అలాంటి వాళ్ళని ఇలాంటి పని చేసుకునేటోళ్ళని మాత్రం పుట్ట మీద కొట్టకూరయ్యా. రూపాయి కడుపులాగి మేము ఏదో రూపాయి దాచిపెట్టుకుంటేనే మా కడుపులు నడుస్తాయి. మీరు వచ్చి అది ఇది పేరేపి కొట్టిరా అంటే రేపు నాన్న మా వాళ్ళు ఎట్లా బతకాల? రెడ్డి ఏమన్నాడు, నేను గరీబుల్లో బతుకుకొచ్చినా, నేను గరీబుల్లో నడుపుతా, ఇన్నావా, గరీబుల్లో నడుపుతా, గరీబుల్లో చచ్చరి చేస్తా, అది చేస్తా అన్నాడు. ఏం చేయించుండైనా రోడ్డు మీద పడేసిండు. ఇప్పుడు ఆదాయం అదే, ఇప్పుడు దొంగతనం చేసుకొని బతకాలి. పేదవాళ్ళ గవర్నమెంట్ ఇది, గవర్నమెంట్ ఇది, దిగినంత గవర్నమెంట్ ఏది లేదు. మేము రోడ్డు మీద పని చేసుకుంటున్నాం, ఏదో ఒకటి చేసుకుంటున్నాం, మా జీవితం మేము బాగా చూసుకుంటున్నాం. ఎవరి దగ్గర అయితే దొంగతనం చేసుకుంటాలే, ఎవరి దగ్గర ఇంటి దగ్గర పోయి ఎవరి మీద ఏం చేయలే. అరే దొంగతనం చేసిన వాళ్ళని ఏం చేస్తలేరు. డ్రగ్స్ అమ్మిన వాళ్ళు, గంజా అమ్మిన వాళ్ళు, వాళ్ళైతే బాగానే మంచిగా తిరుగుతున్నారు. కానీ మేము పని చేసే బతుకో వాళ్ళ మీద ఏందన్నా ఇది? అసలు ఈ గవర్నమెంట్ అనేది రిచ్చా గవర్నమెంట్. గరీబోని దగ్గరికి పోయి నువ్వు ఆనగొట్టడం ఎందుకు? మంచోని మంచి మంచి బిల్డింగ్లు కడుతున్నారు కదా. వాడు ఏమంటున్నాడు, వాడి తమ్మునికి ఎన్ని పైసలు దోషిపెట్టాలి, వాని అన్నకి ఎన్ని దోషిపెట్టాలి, ఏ ల్యాండ్ ఏడుంది, ఇవే కావాలానికి వేరే లేవు. హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కూల్చివేతలు, శిథిలాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే ఇరాన్లో యుద్ధం సందర్భంగా కనిపిస్తున్న పరిస్థితులు మన హైదరాబాద్లో కనిపిస్తుంది. ఒక దిక్కు హైదరాబాద్ కూల్చివేతలు, ఇంకొక దిక్కు మూసి, ఇంకొక దిక్కు జిహెచ్ఎంసీ వచ్చి ఇట్లా ఫుట్పాత్ల మీద ఆక్రమించుకున్నారనే పేరు చెప్పి పేదల్లో పుట్టగొడతా ఉన్నారు. ఒక్క చోట కాదు, మనం చార్మినార్ దగ్గర చూసినాం, మదీనా ముందు ఉన్నటువంటి షాపులన్నీ కొట్టేసిరు. ఇప్పుడు మనం బేగంపేటలో చూస్తున్నాం, మొత్తం ఈ షాపులన్నీ కూడా కొట్టేసి. వీళ్ళంతా కూడా పేదలు, వీళ్ళేదో లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు కాదు, వేల కోట్ల లక్షల కోట్ల బిజినెస్లు వేస్తలేదు. కేవలం పూట గడుపుకోవడానికి చిన్న చిన్న బిజినెస్లు వేస్తున్నారు. వాళ్ళని కూడా కంప్లీట్గా రోడ్డున పడేసి వాళ్ళకి అసలు ఏమాత్రం జీవనాధారం లేకుండా వాళ్ళు కోలుకోలేకుండా కొట్టేసి, కేవలం వాళ్ళని వెళ్ళిపోమని చెప్తే కొంత సమయం ఇస్తే వెళ్ళిపోదురు కావచ్చు, కానీ అట్లా కాకుండా కంప్లీట్గా వాళ్ళ షాప్లను కూడా కొట్టేసారు. అంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడా షాప్ పెట్టుకోవద్దు, ఈ డబ్బా తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టవద్దు, ఇంకో దగ్గర బిజినెస్ చేసుకోవద్దు. అంటే ఆ పేదోడు బతకొద్దు, వాడి జీవితం ఉండొద్దు, వాడు కంప్లీట్గా రోడ్డుగా పడాలని చెప్పేసి ఇట్లా చేసినట్టుగా అనిపిస్తుంది. ప్రభుత్వం ఏమో మరి పేదల ప్రభుత్వము, పేదరికాన్ని తరిమి కొడతాం మేము, గరీబీ హటావో మా నినాదం అని చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ గరీబీ హటావో కాదు, గరీబులనే మొత్తం రాష్ట్రం నుంచి, దేశం నుంచి, ఈ భూప్రపంచం నుంచి హటావో అనే నినాదం లెక్క కనిపిస్తూ ఉంది. సో మనం పోదాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ గోడు ఏంది, ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేసింది, ఎందుకు వాళ్ళని పగబట్టింది అడిగి తెలుసుకుంది. क्या बोलना, बचा क्या बोलने का से देखो सर, पूरा कर दिए. हमारे बाप करे, हमारे दादा करे, हमारे बाबा कर रहे, अब हम ना कर रहे. ये कारोबार कर रहे, दूसरा कारोबार हमारे को आता नहीं कुछ भी. यही कर रहे साहब, यही प्लेस पे करे, यही प्लेस पे करे. कम से कम अब मेरी उम्र ही 36 ईयर्स है. मैं 2000 से कर रहा हूँ यहाँ पे, 2000 से कर रहा हूँ मैं. अब ये क्या है, अब ये 2025 है, 25 साल 26 साल से मैं कर रहा हूँ. तो हमारे बाबा का कितने साल करे होंगे, हमारे दादा कितने साल करे होंगे. మా తాత అయ్యా, మా నాయన, నేనే 26 సంవత్సరం నుంచి చేస్తున్నా. 5 క్లాస్ చదివినా, చదువు రాదు, డ్రైవింగ్ రాదు, ఏవి రాదు, బతుకున్న దీని మీద. ఇది కూడా పడగొట్టించుండు. ఇప్పుడు ఎట్లా బతకాలి అర్థమవుతుంది. ఏం చేయాలి సార్, మనకు ఏవి రావు, మా బతుకు దీని మీద. రోడ్డు మీద బతుకున్నాం అంటే మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చేసిండు. ఎట్లా చేయాలి ఇప్పుడు అర్థమవుతుంది. ఎవ్వరేం లేవు సార్. ఇప్పుడు శ్యామ్లాల్ బిల్డింగ్లో వడ కొడితే మేము పోయి అడిగినాం,
అల్లం దొడ్డి బాయిలా బేగంపేటలో వస్తున్నారేమో సార్ వస్తే చెప్పండి, మేము ఏదో ఉంటే తీసేసుకుంటాం అని చెప్పినాం. ఎక్కడ వస్తలేవు, శామ్లాలు వడగొట్టి వెళ్ళిపోతున్నాం మేమని చెప్పిండు. సరే అని మేము వచ్చి కూర్చున్నాం. ఎవరు ఏం ఇన్ఫర్మేషన్ లేవు సార్, డైరెక్ట్ వచ్చి పడగొట్టేచ్చు. టైం కూడా లేవు, సగం మాల్ కూడా దాంట్లోనే పోయింది. ఏం చెకి వచ్చి అది తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాం. ఏం లెక్క చేయాలి సార్, లాస్ చేసుకొని ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఏం లాస్ ఏంది? ఇప్పుడు లాస్ది లెక్క చేస్తాం, మేము ఎట్లా బతకాలి అది ఆలోచిస్తాం. ఇది ఎట్లా పోయింది మనం బతుకు ఎట్లా అది ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఇప్పుడు ఎట్లా మరి ఏదైనా కిరాయి తీసుకొని పెట్టుకునేంత స్తోమత ఉందా మీ షాప్లో, బిల్డింగ్లో ఎక్కడ? అవి ప్రసతి ఉంటే రోడ్డు మీద ఎందుకు కూర్చుంటాం సార్? అదే చేసుకుంటున్నాం, అదే చేస్తాం కదా సార్. దాని రోడ్డు మీద ఎందుకు కూర్చుంటాం? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని మంచిగా చేస్తున్నా, పేదోళ్ళు చాలా మంచిగా చేస్తున్నా రేవంత్ రెడ్డి, ఏం తప్ప చాలా మంచిగా చూడని ఎంత మంచిగా చేస్తున్నారు. మనకి ఇల్లు కొట్టి పడేసి బిల్డింగ్లో కూర్చోబెడుతున్నాం. ఏం చేస్తున్నారు సార్? రోడ్డు మీద బతుకు, రోడ్డు మీద తీసుకొచ్చేసి నువ్వు బతకకురా, అసలు నువ్వు చచ్చిపోవాలి, మీరు అవసరమే లేవు బతకూడదు అని చంపేస్తున్నారు. బతకొద్దు అంటుండు. అదే అంతే ఉంది. ఆయన పరిస్థితి చూసుకొని అర్థం చేసుకోవాలి మనం ఎట్లా చేయాలి. ఉన్న వాళ్ళు బతకాలి, లేని వాళ్ళు చచ్చిపోవాలని పరిస్థితి చూపిస్తున్నారు. మరి ఇంకో 10 ఏళ్ళు ఆయనే ఉంటాడట, ఎట్లుంటారు మీరు? చూస్తాం సార్, ఎట్లా ఉంటాం చూద్దాం, అది కూడా చూద్దాం టైం ఎట్లా ఉంటుంది. ఏం చేస్తాం ఇప్పుడు? చేసేది మనం ఏం లేవు. ఏదో చేయాలి అని అంటే డబ్బులు ఉండాలి, మన దగ్గర డబ్బులు లేవు. ఏం చేస్తాం? నోటీసులు గీటీసులు, పోలీసులు గీలీసులు, అది కోర్టు గీట్ అంటే డబ్బులు ఉండాలి. మన దగ్గర డబ్బులు లేవు. ఏం చూస్తాం మేము? డబ్బులు ఉన్న వాళ్ళని ఎవరు ఏం పట్టుకిచ్చారు, వాళ్ళు ఎట్లయినా చేసుకుంటారు, ఏదైనా మేనేజ్ చేసుకుంటారు. మన దగ్గర డబ్బులే లేవు, ఏం మేనేజ్ చేస్తాం? ఏం చేసుకుంటాం? మనం ఏం చేసుకున్నాం ఇట్లే అందరు మాకు చూపిస్తున్నాం, చూస్తున్నాం. మేము ఏం చేస్తాం? ఇప్పుడు మొత్తం ఏం పని లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా మరి? ఎట్లా చేయాలి సార్? అదే అర్థమవుతుంది. ఇప్పుడు అదే ఆలోచిస్తుంది. చెత్త జమ చేస్తున్నాం, ఇది అమ్ముతాం. ఇప్పుడు 2 రోజులు పోతుంది, తర్వాత చూద్దాం ఏదైనా చేసుకోండి, లేబర్ పని ఏదైనా ఉంటే చేస్తాం. ఏం చేయాలి ఇప్పుడు? ఇగో అందరు చెత్త జమ చేస్తున్నారు. ఇప్పుడు ఇది అమ్ముతాం, తీసుకోపోయి స్క్రాప్ షాప్లో అమ్మి ఒక 2 రోజులు తీస్తాం. ఏం చేయాలి ఇప్పుడు? తర్వాత ఏదైనా పని చూడాలి. 20 సంవత్సరం నుంచి ఉంది సార్, టైం ఇస్తలే, ఏం లే, గంట టైం కూడా ఇస్తలే. డైరెక్ట్ వచ్చినాక సడన్ జీసీపీ పెట్టేస్తున్నాడు, కథం, మాట లేదు, ఏం లేదు. కాలు పట్టుకో అక్కడే చచ్చిపో, ఏం పర్వా ఫికర్ లేదు ఆయనకి, కథం. ఎందుకు మరి ఇట్లా పేదోళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తారు? ఎందుకు చేస్తున్నారు ఏమో సార్, ఆయనకి ఏం వస్తుంది? గరీబ్ వాళ్ళకి తీసి పెడితే ఏం వస్తాడు చెప్పు? ఏడిపిస్తున్నాడు సార్ ఉట్టిగా. ఏడవాలి అట్లా టైం వచ్చింది, లేకపోతే సూసైడ్ చేసుకోవాలి అట్లా టైం వచ్చింది. మార్పు తీసుకొస్తానని వచ్చింది కదా, బాగా చేస్తానని. ఏం మార్పు చేస్తాడు సార్? ఉల్టా గడబడ చేసేసినాడు, కథం. బతకాలంటే నువ్వు చూడు, ఎక్కడన్నా కూరగాయలు కానీ ఏమైనా కానీ, ఇల్లు రెంట్లు కానీ ఎట్లా మిడుస్తున్నాడు మొత్తం. ఏం కట్టాలా, ఎట్లా బతకాలా? రోడ్డు మీద ఉంటే కూడా ఆయనకి ఫికర్ లేదు. ఆల్రెడీ రోడ్డు మీద ఉన్న వాళ్ళకే రోడ్డు మీద కూర్చొని నువ్వు రోడ్డు మీద చచ్చిపో అని ఏడిచేసినాడు, కథం, అంతే. ఎన్ని రోజుల నుంచి ఉంది షాప్? ఎన్ని రోజుల నుంచి? 25 ఏళ్ళ సంది, 20-30 సంవత్సరాలు అయింది ఇప్పుడు ఉండి. ఎప్పుడన్నా వచ్చి కదిలిచ్చారు ఎప్పుడన్నా? ఎప్పుడు అది చేయలే, ఈ ఫస్ట్ టైం నాకు ఇరగొట్టేసిండు. ఇప్పుడు ఎట్లా మరి? నువ్వు ఇంకా వయసుకున్నావు ఎట్లా? ఇప్పుడు నా ఈ వయసు అయిపోయింది, నాకు చేత అయితే లేదు. నా వేరే పిల్లగానికి కూర్చుంటా అంటే ఇచ్చిన. నేను 6 నెలలు అయింది నాకు మొక్కలు నొప్పి, ఇక్కడ బాత్రూమ్కి జర ఇబ్బంది అవుతుంది. వయసు ఉన్నప్పుడు ఏడైనా పోయి కూర్చుంటాం. ఇప్పుడు వయసు అయిపోయింది, మాకు ఎట్లా బతకాలి? అది కూడా పింఛన్ లేదు, ఏం లేదు మాకు. నా మొగడు 2 సంవత్సరాలు అయింది, ఆయన కాళ్ళ బీమార్తో ఆయన ఇంట్లో పడ్డు. ఏవో వరకు ఇస్తుండే చూపెట్టమని మాకు. అదే తీసుకెళ్ళాం, రానివని देना गाल। हाँ रूल्स क्या रूल्स, दुनिया के गाले दे रहे, वीडियो टीवी पे नहीं दे। हाँ करने दो, फोन आता देखती ఎట్లా బతికి చూపెట్టాలి ఆయననే. ఇప్పుడు మా బతికి ఎట్లా, ఇప్పుడు నన్ను చూస్తుండు కదా, నా బతికి ఎట్లా చూపెట్టాలి నా మొగనికి. నేను వచ్చి రోడ్డు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఇంటికాడ పోయి కూర్చోండి, లేకపోతే ఆడ ఉంది కదా అసెంబ్లీ, అలా పోయి కూర్చుంటా మొగన్ని తీసుకుపోయి. అదే చేస్తుండు కదా, ఏం చేసిండు చూపెట్టమన్నా, చూపించాలి నాకు, చూపిస్తేనే నేను జరుగుతా ఆడికెళ్ళి. నా మొగనికి ఆటోలు వేసుకొని పోతాను, ఆడు కూడా బీమార్, నేను కూడా బీమార్. ఎట్లా బతకాలి? ఉన్న డబ్బా కూడా గుల్ల కొడితే ఎట్లా బతుకుతారు? మేము ముందే మేము చెప్పులు కుట్టుకొని బతికేటోళ్ళు, ఎవడైనా కూర్చుంటుండ ఇప్పుడు రోడ్ల మీద చెప్పులు. ఇప్పుడు సరే పెద్దోళ్ళ మేము ఏదో పెద్ద పెద్ద షాపులు పెడితే, అరే మీరు ఎన్నో సంవత్సరాలు పెడుతున్నారు అంటారు.
సమ్మర్లో 3-4 నెలలు నడిపిస్తారు. దాంట్లో రెంటులని, మెయింటెనెన్స్, కరెంట్ బిల్ అవన్నీ తీయాలి కదా అన్నాడు. జస్ట్ కామన్ సెన్స్ అన్న. మేము ఏ గవర్నమెంట్ అనడం లేదు, ఏ గవర్నమెంట్ మేము అగెనిస్ట్ కాదు. ఏంటంటే ఎవరైతే లోకల్గా పని చేసుకుంటా బతుకుతారో వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయమంటున్నాం మేము, అంతే కదా అన్న. ఇప్పుడు వాడు 2 లక్షలు తెచ్చుకొని ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో వాడు మనోడు. ఏం చేయాలో, ఏం అప్పులు ఉన్నాయో ఇప్పుడు ఎవడు తీరుస్తాడు అవన్నీ. ఇదైతే చాలా దారుణం అన్న. ఇది మేము చాలా ఖండిస్తున్నాము. ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే మాకు చెప్తే మేము ఒకవేళ అప్పటికి వినకపోతే తీసేస్తే ఓకే ఫైన్ అది. కానీ ఇది ఇట్లా చేయడం మీరు చూడండి అన్న. అది మీరు బయట కాస్ట్ తెలుసుకోండి, 2 లాక్ ఉంటుంది. అది 2 లాక్ ఉంటుంది మీకు. ఇప్పుడు ఎవరు తెస్తాడన్న 2 లాక్? మాకు ఏదైనా కానీ ఇప్పుడు మా బాక్స్ సీట్ ఇట్లా ఉన్నది, మాకు న్యాయం కావాలి ఇప్పుడు. అది మీరు ఎవరినైనా రిక్వెస్ట్ చేయండి, మేము అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాంటి వాళ్ళని, ఇలాంటి పని చేసుకునేటోళ్ళని మాత్రం పుట్ట మీద కొట్టకూరయ్యా. రూపాయి కడుపులాగి మేము ఏదో రూపాయి దాచిపెట్టుకుంటేనే మా కడుపులు నడుస్తాయి. మీరు వచ్చి అది ఇది పేరు చెప్పి కొట్టిరా అంటే రేపు నాన్న మా వాళ్ళు ఎట్లా బతకాలా? మా వాళ్ళని కాదు, మా బస్సులో ఎవరు బతకాలి, ఎట్లా బతకాలా? ముందు మాకు అప్డేట్ లేదన్నా. మాకు అప్డేట్ ఉంటే మేము తీపిచ్చి లోపల పెట్టుకుంటుండే మేము. ఇప్పుడు వచ్చి సన్మానం వేసేసి పోతే ఇప్పుడు ఎట్లా అన్నది? ఎవరికి అప్డేట్ లేదు, మాకని కాదు, ఎవరైనా అడుగురు, ఎవరికి లేదు. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే కదన్నా. ఎందుకంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారంటే మేము తీసేస్తుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవ్వలే మాకు. ఇట్లా తీసేస్తే మేము ఎట్లా బతకాలో చెప్పు. అంటే 2 లక్షల దాకా ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరు భరించాలా సార్? మీరు ఎవరు భరించాలి? ఏదో రోజు మేము చేసుకున్నాం, బతకటోళ్ళం మేము. 2 గంటలైనా ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే లోపల పెట్టుకుంటుండే కదా సార్. ఇంత లాస్ కాకపోతుండే కదా సార్ మాకు. మేము ఎట్లా బతాం సార్? మేము ఇట్లా తీసేస్తే, రోడ్లన్నీ చేసేస్తే ఎట్లా బతాం? చేస్తూ గరీబోళ్ళం. ఇప్పుడే దందాలు లేవు, కొన్నేళ్ళ నుంచి పెడుతున్నాం సార్. ఏదో ఎప్పటి నుంచి ఎప్పుడు తీయలే సార్, ఎప్పుడు తీయలే ఇట్లా. ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు తీయలే ఇట్లా. ఇప్పుడు ఇట్లా తీసేస్తే మేము ఎట్లా చేసుకోవడం సార్? ఎట్లా బతాం మేము చెప్పండి. ఒకసారి ఒక రోజు మొదలన్నా, 2 రోజులు మొదలన్నా మాకు ఇన్ఫర్మేషన్ మేము తీసేసుకుని లోపల పెట్టుకుంటుంటాం. ఇప్పుడు మేము ఎట్లా ఇది చేయాలి? ఇప్పుడు మాకు ఇదంతా ఓవలు కట్టిస్తారు సార్ మాకు. ఆయన డబ్బా మీద బతకాలి. 50 ఏళ్ళ 60 ఏళ్ళ డబ్బా. కేసీఆర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయలే, బీజేపీ వస్తే సపోర్ట్ చేయలే. ఇప్పుడు ఈయన వచ్చి డబ్బులన్నీ నిలగొట్టిడు. ఎట్లా బతకాలి మేము? మాకు పింఛన్లు లేవు, ఏమి లేవు. కాళ్ళు నొప్పులు, షుగరు, బీపీ, షుగరు అంతా ఉంది మాకు. మేము 2 ఆడమగల ముసలోళ్ళం. మా కొడుకు 5 మంది ఆడపిల్లలు. మేము ఎట్లా బతకాలి? 50 ఏళ్ళ 50-60 ఏళ్ళ ఏం చెప్పలే. 2 సార్లు నోటీస్ ఇచ్చారు అన్న, నోటీస్ ఇవ్వలే. ఒకసారి వచ్చారు, చెట్లు గిట్లు కొట్టేసారు, మీటర్లు తెప్పించారు, ఇప్పుడు కొట్టేసారు. ఇప్పుడు మా గరీబోళ్ళ బతుకు ఏం కావాలి? నువ్వు గరీబోళ్ళకి బతికినా, నేను కాంగ్రెస్ వచ్చినా నా గరీబోళ్ళ బతుకు బతికినా అంటివి, నేను గరీబోళ్ళ కోసానికి వచ్చినా అంటివి. ఏం చేసినావయ్యా? చెప్పు. రెడ్డి ఏమన్నాడు? నేను గరీబోళ్ళ బతుకుకు వచ్చినా, నేను గరీబోళ్ళని నడుపుతా. విన్నావా? గరీబోళ్ళని నడుపుతా, నేను గరీబోళ్ళ సెంచరీ చేస్తా, అది చేస్తా అన్నాడు. ఏం చేసావు నాయనా? రోడ్డు మీద పడేసాడు. ఏం చేసావు? మాకేం చేసావు? ఏమనంటే గరీబోళ్ళకి ఇల్లు కట్టిస్తా, పింఛన్లు ఇస్తా. మేము బీపీ షుగర్ వచ్చాం, 2 ఆల్మోగ పింఛన్లు. ఎక్కడ పింఛన్ ఏమి కదా? ఆడు దొంగ అయిపోయినాడు. దాంట్లో కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉండే. ఎలాగంటే ఏం చేస్తాం? ఇట్లా బతుకు బతితే ఇప్పుడు రోళ్ళ పట్టి ఏం బతుకుతాం చెప్పు? పిల్లలు ఏం కావాలి? 5 మంది ఆడపిల్లలు ఏం కావాలి? మీరే చెప్పుర్రి. అనకుంటే ఏం చేస్తాం? పాలం కాలి. ఇప్పుడు 50-60 వేల రూపాయలు, 1 లక్ష రూపాయలు సామాన్ వచ్చినావు, కూల కొట్టినావు, పోయినావు. అప్పుడు ఏం చేయాలి? కాంగ్రెస్ మంచిగా ఉండే. అప్పుడు కావుకి ఇలా ఉండే. ఈయన వచ్చిండు, అంతే సంగతి చేసిండు. ఏంటి? గరీబోళ్ళ ఉసురు పుచ్చుకుంటే గరీబోళ్ళకి ఇల్లు కట్టిస్తా, ఇది చేస్తా, ఇది చేస్తాను. ఏం మార్పు? ఇది మార్పా? ఓ తొవ్వ చూపి. ఇదే మార్పు. ఓ తొవ్వ చూపించాయి. ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్యే ఉండుగా కృష్ణారావు మాధవరావు, ఆయన ఉన్నాడు కౌన్సిలర్ తెలంగాణ. నువ్వు ఎక్కడ తెలంగాణ ఉంటే అక్కడ రావద్దు. కాంగ్రెస్ వస్తే ఏంది? ఇదే ఇంకా 50 ఏళ్ళు ఉంటాడు. ఇంకేంది? ఇది ఏంది బిడ్డ? వాళ్ళతో గరీబోళ్ళని తప్పేది రాడు బిడ్డ. హైదరాబాద్లో అయితే రాడు పక్క.
నేను పుట్టినప్పుడు నుంచి ఉన్న షాప్ ఇది. ఇప్పుడు నేను తీసుకొని నెల 15 సంవత్సరాలు నేను పెట్టంగా ఏ రోజు మాకు ఎవరు డిస్టర్బ్ చేయలే. ఏమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది మొత్తం సర్వనాశనం చేసారు మనకి. ఇప్పుడు ఏం చేసుకొని బతకాలి? ఇన్ని రోజుల నుంచి రోడ్డు జామ్ కాలేదు, ఇప్పుడు ఎందుకు అవుతుంది? ఏళ్ళ కాలం నుంచి రోడ్డు జామ్ కాలేదు, ఇప్పుడే జామ్ అయిందా రోడ్డు? ఇది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఆ ప్రభుత్వం కానీ ఏది కాలే, ఇప్పుడు ఎందుకు అవుతుంది రోడ్డు జామ్? ఇది అంతా గరీబ్ వాళ్ళని మట్టి కొట్టే ప్రభుత్వం ఇది. ఏ దానికి ఆదాయం లేకుండా ఇప్పుడు లేదు, మాకేం లేదు. ఇదే జీవన దీని మీద కిరాయిలు కట్టుకోవాలి, దీని మీద బతకాలి, దీని మీద 3 పిల్లలను సాధాలి. ఇప్పుడు మాకు ఆధారం లేదు. ఇప్పుడు ఆదాయం అదే, ఇప్పుడు దొంగతనం చేసుకొని బతకాలి. అంతకు మించి అదే చెప్పాలి. మన కారణం అదే. మన ఎందుకు చేసినారు దొంగతనం అంటే షాపులు తీసేసారు అందుకని దొంగతనం చేసుకుంటారు. అంతకు మించింది ఏం లేదు ఆడ. ఇప్పుడు ఇన్ని రోజులుగా ఒక కేసు కాలేదు ఇక్కడ దాకా, ఏ దొంగతనం కాగలేదు, ఏ కేసు కాలేదు. అన్నిటికీ మేము సపోర్ట్ చేస్తాం. ట్రాఫిక్ జామ్ అయినా క్లియర్ చేసుకుంటాము. వాటర్ ఇంత వాటర్ వస్తుంది, వాటర్ వచ్చినా ఇక్కడ మేము బిజినెస్ చేసుకున్నాము. మాది ఏదో పట్టది పలు మేము చేసుకుంటుంటే ఇట్లా మా పుట్ట కొట్టినాడు ఏది కంప్లైంట్లు అసెంబ్లీలో చెప్పినాడు ఏమని వాళ్ళకు వేరే జాగా చూపించి ఇవ్వాలి అని చెప్పినాడు. అది లేదు. వాళ్ళ అసెంబ్లీ అన్నమాట నేను అది లైవ్ ఉంది మా దగ్గర. ఏమన్నాడు, గరీబులకు వాళ్ళకి షాప్ తీసేడుతుంటే తీసేసి వేరే దగ్గర పెట్టించినాక వాళ్ళకి షాప్ తీయండి అని చెప్పారు. చెప్పినాడు, అది లేదు. ఇక వచ్చి కొట్టేసినాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడ పోవాలి? పేదలకు గవర్నమెంట్ ఇది, గవర్నమెంట్ ఇది. దీనంతా గవర్నమెంట్ ఏది లేదు తెలుసా. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా చేయలే. ఇప్పుడు చేసినంత బద్మాష్ గవర్నమెంట్ ఏది లేదు. అంతా అంతేలేదు. ఆడేసినాడుగా అసెంబ్లీలో లైవ్ ఉంది మా దగ్గర. ఆడ అన్నమాట లైవ్ ఉంది. ఆయన బాజాబ్గా ఇచ్చాడు లైవ్. అయినా వీడికైనా మన షాపులు తీసేడుతుంటే వాళ్ళకి వేరే ఉపాధి చూపించి షాపులు తీయమన్నాడు. ఏం చూపించారు? ఏం చూపించలేరు. వచ్చి కొట్టేసారు. అయిపోయి ఇప్పుడు ఎక్కడ పోవాలి మేము? చెప్పినా మీ షాపులు తీయలే. మాకు ఏమని చెప్పారు? లోపలికి జరిపి పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం లోపలికి వెళ్ళిపోయినాం. అది ఉండే లోపలికి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇంకా ఎలా బతకాలి మేము? సరే మాకేమన్నా ఉంటే మేము ఎందుకు చేస్తాం రోడ్డు మీద? మాకు అవసరమా? మాకు రోడ్డు మీద చేయాలని అవసరమా? మాకు ఏదైనా ఉపాధి ఉంటే, మాకు ఏదైనా ఆదాయం ఉంటే మేము బతుకుతాము. ఏం లేదు, ఇక్కడ ఇన్ని రోజుల నుంచి బతుకుతున్నాము. ఇప్పుడు మా పుట్ట కొట్టిరు. ఇప్పుడు చేస్తారు సావాలని చావాలి, లేకపోతే దొంగతనం చేసుకున్నాను బతకాలి. ఇప్పుడు నా సామాన్ చూడండి, లేదని నా డబ్బా ఇప్పుడు ఒక 30-40 వేల సామాన్. ఇంకా అలా థమ్సప్లో అన్నీ కొట్టేసారు మొత్తం. అదే నేను ఈ షాప్ని నేను తీసేసుకుంటా అని చెప్పిన, కొద్దిగా టైం ఇవ్వండి తీసేసుకుంటాను. కొట్టేసారు. ఇప్పుడు అంతా స్క్రాప్కి వేసుకున్నాడు. స్క్రాప్ పోతే 10 రూపాయలు కేజీ. అడుకొని నేను ప్రభుత్వం ఇది తెలుసా. నిన్ననే వచ్చి చెప్పినారు సర్కిల్ సార్ వచ్చినారు, ట్రాఫిక్ వాళ్ళు వచ్చి చెప్పినారు ఖాళీ చేయమని. ఇక మొత్తం వచ్చి పగలు కొట్టేసినారు. ఇక ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ఏం అర్థమైతే లేదు. మేమైతే ఇక్కడ 20 సంవత్సరం అయినాయి. మా తాత ఉన్నాడు, 35 ఇయర్స్ నుంచి ఉన్నాడు మా తాత. ఆయన పెట్టిన షాపు. అయిన తర్వాత మేము పండ్ల షాప్ అని ఇగో ఫ్రూట్ షాప్ ఉన్నాయి మాది. ఫ్రూట్స్ కూరగాయలు అది అమ్ముకుంటాం. ఏదో ఒకటి చేసుకొని బతుకుంటే వాళ్ళని అసలు ఏం అర్థమైతే ఏం చెప్పాలి ఏం లేదు. మాకు ఏం అర్థం కాకొచ్చినాయి. ఇది ఒకటే మాకు ఇంకా ఏం చేయాలి అర్థం అవుతలేదు. అదే ఎవరితోని మాట్లాడాలి, ఎవరి దగ్గర వెళ్ళాలి, ఎవరు మాకు ఒక లీడర్ లేదు. ఎవరు ఎమ్మెల్యే దగ్గర పోయిన ముందు కానీ వాళ్ళ కూడా సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మా కేసీఆర్ అన్న ఉన్నప్పుడు అయితే మాకు ఇంకా ఏం ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అయితే అసలు 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుంచి ఇదే మాకు పరిశాన్ చేస్తున్నారు. మేము చూసేటప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి మేము చూస్తున్నాం. ఇక్కడ పని చేసుకుంటున్నాము. తర్వాత మన కేసీఆర్ అన్న ఇట్లా వచ్చినారు కానీ ఇప్పటి వరకు ఎవ్వరు ఏం ఇబ్బంది పెట్టలే. ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా అయింది. 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుంచి 2-3 టైమ్స్ ఇప్పుడు పగలు కొట్టేసినారు. లోన్ కూడా ఉన్నాయి మనకి. లోన్ ఎట్లా కట్టాలి ఇప్పుడు మొత్తం తీసేసిండు మనకి. అదే ఇప్పుడు అన్నీ తీసేసిండు. డాడీ ప్యారలైజ్ ఉన్నాయి. ఇంకా ఇంట్లో ఏం చెప్పాలి ఏం అర్థం కాలేదు మనకి. భారత్ పేలో లోన్ తీసుకున్నాము 2.5 లక్షలు. పేటిఎంలో లోన్ తీసుకున్నాము. ఇది బిజినెస్ చేయాలని ఇది తీసుకొని పెట్టుకున్నాం. ఇది పెట్టుకోనికి మాకు అప్పుడు 60,000 దాకా ఖర్చు వచ్చినాయి. చూడండి మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు
అసలు ఏం పనికి రాదు ఇది మొత్తం కొట్టేసినారు మొత్తం మాది మెకానిక్ మాది మీరు లేపేసిరా మాది కూడా కొట్టేసారు. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది మాది 35-40 చేస్తుంది. అప్పటి నుంచి ఉన్నాం, చిన్నప్పటి నుంచి చేస్తున్నాము. ఇప్పుడు దాకా ఏ పార్టీ వచ్చినా ఇంత ఏం చేయలే. పార్టీ వచ్చినప్పటి నుంచి ఇట్లా షాప్ అన్ని తీసేసారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మొత్తం. ఈ దరిద్రం పార్టీ వచ్చినట్టు అయిపోయింది మాకు. నేనైతే 10 రూపాయల నుంచి పనిచేస్తా ఈ ఏరియాలో. ఫస్ట్ టైం ఇట్లా చేసి పార్టీ వాళ్ళు ఒక ఎమ్మెల్యే రాలే, ఒక కౌన్సిలర్ రాలే, ఎవరు రాలే మాకు హెల్పింగ్కి. కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదు, నేను వచ్చినా చాలా బాగా చేస్తున్నట్టు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా హెల్పింగ్ ఉండే, అన్ని పనులు అయితే ఉండే. కాంగ్రెస్ నుంచి హెల్ప్ ఏం లేదు, ఉల్టి పరిశాన్ చేస్తారు మమ్మల్ని. మార్పు తీసిరు కదా కొన్ని, ఇలా ఒకటి అన్ని మార్పులే చేసి వాళ్ళు. మార్పులే ఉన్నాయి, ఏం డెవలప్మెంట్ అయితే ఉంటాయి. చాలా మార్పులు చేసి వాళ్ళు ఏదో ఉంటారు. ఇప్పుడు కౌన్సిలర్లో కూడా ఒక సీట్ రాకుండా చేస్తాం, దానికి ఒక సీట్ రాదు. కష్టపడితే ఇట్లా ఇంత మేము గరీబోళం, మేము రోడ్డు మీద పని చేసుకుంటున్నాం, ఏదో ఒకటి చేసుకుంటున్నాం. మా జీవితం మేము బాగా చూసుకుంటున్నాం. ఎవరి దగ్గర అయితే దొంగతనం చేసుకుంటా లే, ఎవరి దగ్గర ఇంటి దగ్గర పోయి ఎవరి మీద ఏం చేయలే. అరే దొంగతనం చేసిన వాళ్ళని ఏం చేస్తలేరు. డ్రగ్స్ అమ్మిన వాళ్ళు, గంజా అమ్మిన వాళ్ళు, వాళ్ళైతే బాగానే మంచిగా తిరుగుతున్నారు. కానీ మేము పని చేసే బతుకో వాళ్ళ మీద ఏందన్నా ఇది చాలా దాచుకం, ఇది చాలా దౌర్జన్యం ఇది. బాగా టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని. నా పేరు షరీఫ్, నా పేరు మొహమ్మద్ అసద్, అన్న పేరు మొహమ్మద్ తౌఫీక్, అన్న గౌస్. మేమందరు ముస్లింసే. అన్న చేసే పని ఆయన హిందూ శేఖర్ అన్న. अरे पन 10 रुपये टेम्पल सामने है मगर अब तक हम लोग को एक दूसरे को ऑब्जेक्शन नहीं हुआ. आज तक हम लोग कोई लड़ाई नहीं, झगड़ा नहीं. यहाँ पे कुछ भी हुआ, गटर का पानी यहाँ तक आता पूरा घुटनों तक, मगर वो पानी का कभी तक सॉल्व नहीं हुआ. लेडीज रोड पे से आने के लिए डरता है. यहाँ पर पानी आए जब हम लोग हाथ पकड़ के लेके आके अम्मा बोल के छोड़ के आते वहाँ तक, तब कोई काउंसलर कोई नहीं आता, कोई एसआई नहीं आता, कोई डीजीपी नहीं आता, एसीपी नहीं आता. अब यहाँ आके खाली हम लोगों को बता रहे, खाली आगे तुमला फुटपाथ पे जो काम है 40-45 साल से गटर का पानी हमेशा ये पे वही प्रॉब्लम रहता. चलने मुश्किल है, बाथरूम का पूरा बाहर आके जाते रहता. कभी नहीं बनाए, वो कुछ भी नहीं करे. कस्टमर आके बोलते क्या जी कैसा जी रहे आप लोग बोल के बोलते वो लोग. तो हम लोग बोलते क्या करना है, पेट को करना है अम्मा बोल के बोलते हम लोग. और क्या बोलेंगे, कोई आता कोई नहीं करता, कोई कुछ नहीं करता. मंदिर के सामने गटर का पानी रहता, पैदल जाने के लिए पब्लिक को परेशानी होती है यहाँ पे. तब भी कुछ भी नहीं. मेरा गाड़ी एक हफ्ता पहले यहाँ पे PS का कैमरा है, 2 कैमरे है. यहाँ पे गाड़ी लगाया हमें, गाड़ी एक्टिवा, मेरा गाड़ी चोरी हो गया. जाके PS में कंप्लेंट करा, कैमरे नहीं आ रहे बोल रहे. मर्डर हुआ तो भी नहीं मालूम होता यहाँ पे, कैमरे नहीं आ रहे बोल रहे. फिर कैसा पकड़ना गाड़ी, वो कुछ भी नहीं. मेन फुटपाथ पे तुम डब्बे निकालो. अरे माँ की जीना कैसा, फिर घर में खाना कैसा, करना कैसा. एक ही मार्केट है ये, पूरा एरिया एक ही मार्केट है. रोड पे वाइन है ना, वहाँ तो कभी हुआ वहाँ पे 2 वाइन शॉप है. के लोग औरतों के ऊपर गिरते, वहाँ पर कुछ भी ऑब्जेक्शन नहीं है. ये गली में काम करने वालों के ऊपर ऑब्जेक्शन है लोगों को. 2 वाइन शॉप है आगे, एक के बाजू एक. गाड़ी पार्किंग वहाँ पर ट्रैफिक होता है, यहाँ पर कभी ट्रैफिक नहीं हुआ. अभी भी आप कभी भी कैमरे चेक कर लो PS के, कभी ट्रैफिक का इशू नहीं है यहाँ पर. मगर उन लोग को क्या है, चौरासे पे ट्रैफिक हो रहा, खाली यही प्रॉब्लम. मिनट बारिश हुआ तो पूरा 2 फीट का पानी आ जाता ना, घुटनों से ऊपर पानी आता. 10 मिनट बारिश हुआ तो पूरा एरिया का पानी इधर ही आता. और ये इतना बड़ा एरिया है, पूरे एरिया को एक ही मार्केट है. चिकन शॉप, मटन शॉप, फ्रूट्स, वेजिटेबल, मैकेनिक, वो चूड़ियों के शॉप, हर एक कॉस्मेटिक, मेडिकल्स, पूरा A to Z यहाँ से वहाँ तक. 50 से ज़्यादा डब्बे हैं. 50 से ज़्यादा डब्बों में, हर डब्बों में 2 फैमिली 3 फैमिली पलता. कम से कम 200 फैमिलीज रोड पे आ गए आज, मिनिमम 200 फैमिलीज हर शॉप में. करते वन शॉप को उतना पब्लिक रहता, पीछे लेडीज आने मुश्किल रहता. पहले एक अब तो 2 कर दिए, रोड पे गाड़ियाँ लगाते, वो डिस्टर्ब नहीं है लोगों को. खाली रोड पे डब्बे लगाए कारोबार करे जी रहे तो वो तकलीफ है लोगों से, वो तो करना पड़े. वन शॉप बंद कर देना, वन शॉप हटा दो, उससे अच्छा सहूलत है. ये क्या है, वाइन शॉप के बारे में बोले तो क्या बोलते हैं, उन्होंने गवर्नमेंट को पैसा दे रहा, तुम लोग दे रहे क्या. गवर्नमेंट वाइन शॉप को गवर्नमेंट पैसा दे रही, तुम लोग दे रहे क्या. तुम फुटपाथ पे बोल के हटा देते हम लोग. और ट्रैफिक पुलिस वाले 2 दिन में 3 दिन में एक बार आके हम लोगों को चालान भी मार रहे. इतने सालों से नहीं मारे, ये 1-2 साल से मार रहे. शॉप का फोटो लेते, आदमी का फोटो लेते, चालान मार दे. 200 रुपीज़ पर चालान. हर शॉप को डबल चालान भी मार रहे. एक आदमी को कम से कम 1 साल में 10-10 हज़ार रुपये तक चालान आ गया अभी तक. जैसा आप गाड़ियों को PT केस वगैरह करते हैं ना, वो टाइप के चालान मार के जा रहे ट्रैफिक पुलिस वाले. जब तोड़ना ही चाहिए तो फिर चालान कहीं को मार रहे, जब चालान मार रहे तो फिर तोड़ रहे क्यों. अभी पूरा सिटी भर के पूरा तोड़ रहे बोल के बोल रहे, लेकिन किधर तोड़े फिर उधर नया अच्छा बना के भी दे रहे. अभी हमारे को तो कुछ भी नहीं है यहाँ, इधर लगाना नहीं करना नहीं बोल के
पूरा एक ही दम फुल स्टॉप ये पब्लिक का चलने की जगह है बोल के बोल रहे। ये क्या मेन रोड तो है नहीं यहाँ ट्रैफिक होने के लिए, मेन रोड पे पूरा ट्रैफिक होता, मेन रोड पे ट्रैफिक कंट्रोलिंग के लिए कोई प्लानिंग नहीं है पुलिस के पास। ये गली में आगे तोड़ रहे, ये बस्ती है, ये कोई ट्रैफिक का जगह नहीं है, कुछ भी नहीं है, और उतना ट्रैफिक इशू भी नहीं है, उतना VIP भी नहीं है। ये पब्लिक स्कूल का जो फुटपाथ है उस पर कोई पब्लिक चलती ही नहीं, बहुत कम, लेडीज़ भी बहुत कम, उसमें गांजा पीने वाले उन लोग सोते रहते रहे। वो फुटपाथ लगा के उधर कोई नहीं चल रहा है, या गली में कौन फुटपाथ पे चलता समझ में नहीं आ रहा, या गली में गटर का काम नहीं करे मगर फुटपाथ का काम करते बोल रहे। किसको क्या बोलना, वो सब नहीं दिखता, खाली यहाँ पे लोग है, हम लोग ये करेंगे, पब्लिक को दिखेगा, तोड़ देंगे, खत्म, आए उनका जागीर है बोल के तोड़ के चले गए, खत्म। 6 रिजर्व बैंक काउंटर सेंट्रल गवर्नमेंट है, उन लोग इतने साल से कुछ नहीं किए, उन लोग बोले जी लो, तुम गरीब वाले हैं, जियो जी, हम लोगों को भी सहूलत होता फ्रूट खरीदने सब खरीदने के लिए, मगर उन लोग नहीं करे, मगर ये आके कर दिया हम लोग। మా వల్ల వాళ్ళకి ఇబ్బంది కాదు. ఇప్పుడు ఇక్కడ ఫుట్పాత్ ఎక్కడ ఉంది? కుటుంబంలో ఉండేటోళ్ళు ఇల్లు ఇక్కడ అంతా ఫుట్పాత్ మీద ఉండేటోళ్ళు అందరూ నిరుపేద కుటుంబం వాళ్ళు. ఈ షాప్ ఉన్నది, ఇతను ఉన్నది, ఇతను వీళ్ళ అబ్బాయి ఒక సంవత్సరం కోమాలో ఉండే, జస్ట్ ఒక 15-20 రోజులు అయితే కోమాల నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు ఆయన కొడుకు పరిస్థితి ఏంది, ఈయన బతికేంది. ఇంకో అక్కడ మటన్ షాప్ ఉన్నది, వారం అయితే ఆయన కూతురు మ్యారేజ్ ఉన్నది, సండే రోజు కూతురు మ్యారేజ్ ఉన్నది. ఆ షాప్ కొట్టేసి ఇప్పుడు ఆ కూతురు మ్యారేజ్ చూసుకోవాలా, ఆయన ఇది చూసుకోవాలా, ఆయన బతకాలన్నా సావాలని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా ఉందంటే పేదల పొట్టగొట్టడమే వాళ్ళు ఆలోచన. ఇవే డబ్బాలుగా 30-40 ఏళ్ళ సంది ఉన్నాయి, 30-40 సంవత్సరాల నుంచి ఈ డబ్బాలు ఉన్నాయి. 9-10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు ఇదే ప్రజలు ఉన్నారు, ఇదే రోడ్ ఉన్నది, ఇదే ట్రాఫిక్ ఉన్నది. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎట్లా వచ్చింది? 99 నుంచి ఆయన చూపిండి మెకానిక్, ఆయన 89 నుంచి ఉన్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ ఎప్పుడు కానీ ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఆయన ఎవరు వైఎస్ రాజశేఖర డిస్టర్బ్ చేయలేదు. తర్వాత కేసీఆర్ ఒక ఫైన్ కూడా ఎవరు వేయలేదు, వచ్చి మా హాయిగా చేసుకుంటుండే. ఇది వచ్చినప్పుడు మున్సిపల్ ఫైన్ వేస్తారు, ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఇక డబ్బులు తీస్తామని అక్కడ తీసేసారు. ట్రాఫిక్ ఎక్కలేదని ఇబ్బంది, మెయిన్ రోడ్ ట్రాఫిక్ ఉంది కదా. ఇది మీరు బ్రాడ్కాస్ట్ చేయండి, కరెక్ట్ పాయింట్ ఇది. ఫస్ట్ థింగ్, శ్యామ్లాల్ షాప్స్లో ఈ షాప్స్ ఉన్నప్పటి నుంచి ఎన్నేళ్ళ నుంచి, 35 ఏళ్ళ నుంచి ఉన్నాయి. ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేదు. ఈ షాప్స్ శ్యామ్లాల్ ట్రాఫిక్కి డిస్టర్బెన్స్ లేదు. మీరు ఎప్పుడైతే బాలానగర్ అక్కడ నుంచి రోడ్ కనెక్ట్ చేశారో అప్పటి నుంచి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పుడు గవర్నమెంట్ అనొచ్చు, అంటే మేము ఇంకా డెవలప్ చేయకూడదా? మీరు చేయండి, కానీ అప్పుడు దీన్ని 1 వే చేయాలి. ఈ గణేష్ టెంపుల్ నుంచి ఇటు వెళ్ళే వాళ్ళని ఇటు 1 వే చేసి అటు నుంచి అటు షాపర్ స్టాప్కి ప్లే గ్రౌండ్ ఉందా, అక్కడ నుంచి అటు వెళ్ళాలి. అలా కదా, యాక్చువల్గా ఆల్టర్నేట్ రూట్ ఉన్నదండి. గ్రేవ్ యార్డ్ అక్కడ ఇందిరాగాంధీపురం నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి ఎటువంటి పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా అట్లా రోడ్ చేయొచ్చు. వాళ్ళు పెద్దవాళ్ళు జోలికి పోలేరు, వాళ్ళు గవర్నమెంట్ అనేది పెద్దవాళ్ళ జోలికి పోలేరు కాబట్టి పేదవాళ్ళు వాళ్ళని కొట్టారు. అట్లా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి రోడ్ చేస్తే నీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ల్యాండ్ పోతుంది, అది గవర్నమెంట్ ల్యాండ్, అది కూడా వాళ్ళకి సొంత జాగా కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్. అట్లాగే రోడ్ వేసుకుంటే ఇబ్బంది లేదు. ఇవి రోడ్ అని వెడల్పు చేయడానికి అన్ని ఇండ్లు 100 ఇండ్లు తీసేయాలని వీళ్ళ ఒక ప్రపోజల్ ఉన్నది. ఈ పేదవాళ్ళు ఎంతమంది ఇల్లు కొట్టేస్తారు. ఇది కాకుండా ట్రాఫిక్ జామ్ అంటారు కదండి, ఇదే పక్కన మెయిన్ రోడ్లో ఈవినింగ్ రండి మీరు 5 నుంచి 8-9 గంటలకు చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మళ్ళీ దాని పరిష్కారం చూడాలి మీరు. ఈ గల్లీలలో వచ్చి ఈ పరిష్కారం కాదు. రోడ్ క్రాస్ చేయడానికి అటు స్కూల్ పిల్లలు, ఉద్యోగులు డైలీ ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఎంతోమంది చనిపోయారు రోడ్ పైన. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దానికి ప్లాన్ చేయండి, అండర్ పాస్ చేస్తారు, అలా ప్లాన్ చేయరు. కానీ గల్లీలలో వచ్చి మేము జామ్ అవుతుంది అని చెప్పి పేదవాళ్ళ పొట్టల మీద కొడితే ఇది ప్రభుత్వం సరైన చర్య కాదండి. రెఫరెండం పెట్టమనండి, ఇప్పుడు నడవమనండి, ప్రజల దగ్గర పొమ్మనండి. మున్సిపాల్లో చూసినాం కదండి, జబర్దస్త్గా ఓట్లు వేయించుకొని చేసారు. మొన్న 2 మున్సిపాలిటీలు పోయినాయి కదా, రాలేవు కదా కాంగ్రెస్కు. మనం జబర్దస్త్గా చేసుకున్నారు, మళ్ళీ 1 సైడ్ రావాల్సింది కదా. ప్రజలు వాళ్ళకు జిహెచ్ఎంసీలో చూడండి వాళ్ళ పరిస్థితి ఏముంటుందో. జిహెచ్ఎంసీలో చూడండి, ఇప్పుడు నిలబడి క్యాండిడేట్లు ఉండరు. జిహెచ్ఎంసీలో వాళ్ళు నిలబడడానికి క్యాండిడేట్లు లేరు. అలా వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఫిబ్రవరిలో డేట్ అయిపోయింది, ఎందుకు పెట్టలే ఎలక్షన్స్? పేదవాళ్ళ పొట్ట కొట్టడమే వీళ్ళు, పెద్దోళ్ళ పొట్ట నింపడం వీళ్ళు టార్గెట్గా పెట్టుకుని వాళ్ళు ఎటువంటి అభివృద్ధి పని చేయకుండా ఇవన్నీ పనులు చేసుకుంటే టైంపాస్ చేసుకుంటా 5 సంవత్సరాలు అది చేసుకుంటే మేము వాళ్ళకు కూడా క్లియర్గా తెలుసు, మేము ఉండేది 5 సంవత్సరాల తర్వాత మేము ఉన్న రోజులు మేము తెచ్చుకోవాలి, వెళ్ళిపోవాలి. మాకు ప్రజలతో సంబంధం లేదు. 5 సంవత్సరాలు మాకు ప్రజలు ఇచ్చారు. 5 సంవత్సరాల లోపల ఎంత దోచుకోవాలో అంత దోచుకొని మేము పోతాం. ప్రజలకు మాకు చేయాల్సిన పని లేదు. 5 సంవత్సరాలతో ప్రజలు మాకు ఇచ్చారు, దాని తర్వాత మేము రామని వాళ్ళకు కూడా తెలుసు. అందుకే వాళ్ళు ఇవన్నీ పనులు చేస్తారు.
ఇంకోటి ఇది ట్రాఫిక్ జామ్ కాదు, ఇది ఈ షాప్స్ అన్నీ శ్యామ్లాల్ కమ్యూనిటీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీడ్స్కి క్యాటర్ అవుతుంది, వాళ్ళకి అడ్వాంటేజ్. ఇది తీశారనుకో వాళ్ళకి ఇవన్నీ సౌలత్ ఉండదు. మెకానిక్ షాపు, ఫ్రూట్ షాపు, వెజిటబుల్ షాపు, కటింగ్ షాపు, అన్నీ ఇట్లాంటివన్నీ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, మటన్ షాపు, ఇవన్నీ షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ వల్ల ఈ శ్యామ్లాల్ పబ్లిక్కి అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ కాదు. ఇప్పుడే ఒక అతను వచ్చి ఆర్బీఐ నుంచి అరే మేము కిందకి దిగితే అన్నీ ఉండే ఇప్పుడు లేవు అని అంటుండు, ఇప్పుడే చెప్పెళ్ళాడు ఆర్బీఐ అతను. సో ఇవన్నీ సౌలత్ ఉన్నాయి వాళ్ళకి. ట్రాఫిక్ మీరు అన్నారా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది అని, మీరు ఒక కానిస్టేబుల్ని 2-3 months పెట్టి మీరు సైనేజెస్ పెట్టి 1 way చేయండి దీన్ని, అప్పుడు మీకు సాఫీగా వెళ్తుంది, ట్రాఫిక్ ఏం ప్రాబ్లం ఉండదు. సో మీరు ఏమైనా ట్రాఫిక్ ఇట్లా ఉంటే చేసుకుంటాం మీడ. ఇక్కడ ఎంత ట్రాఫిక్ అయినా కానీ మేమే రోడ్ మీద వచ్చి క్లియర్ చేసుకుంటాం. ఇక్కడ వర్షం వచ్చినా అందరికీ హెల్ప్ మేమే చేస్తాం. కానీ ఇక్కడ కొన్ని కంప్లైంట్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్తున్నారు, కానీ అట్లాంటి ఏం లేదు. ఇది గవర్నమెంట్ నీతి, వాళ్ళు చేసినది ఒక ప్లాన్. అక్కడ సిటీ మొత్తం చేస్తున్నారు కదా, ఇక్కడ అయితలేదని ఇక్కడ కూడా చేస్తున్నారు. దీనికి అసలు ఇది గవర్నమెంట్కి మార్చాలి. ఇది గవర్నమెంట్ మెయిన్ రోడ్ కాదు, ఇది బస్తీ. ఇది బస్తీ లోపల ట్రాఫిక్ ఇది హైడ్రా గిడ్రా ఇక్కడ ఏం పనికిరాదు అసలు. హైడ్రా డజంట్ ఎగ్జిస్ట్ ఇయర్, కానీ వీళ్ళు ఇక్కడ చేసి వీళ్ళందరినీ కడుపుకోడు. వీళ్ళంతా కూడా ఛాన్స్ లేదు. కచ్చా నాలా ఉంది కింద, ఇక్కడ కింద మొత్తం బండ్లు పోనీకి లేదు. ఇక్కడ మొత్తం నాలానే ఉంటుంది, మొత్తం గరెంటర్లతో కట్టి పాత ఉంది. ఇప్పుడు 40-50 ఏళ్ళకి ఎప్పుడే ఇష్యూ దీన్ని రాకముందు నుంచి నాలా ఉంది, బండ్లు కూడా పోలేవు, అంత ఇరిగిపోతే రాలేవు. అసలు ఈ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్, లుచ్చా గవర్నమెంట్. గరీబోని దగ్గరికి పోయి నువ్వు ఆనగొట్టడం ఎందుకు? మంచోని ఓ మంచి మంచి బిల్డింగ్లు కడుతున్నారు కదా, ఆడ ఉంది కదా ఒక బిల్డింగు, ఏడ పెద్ద బిల్డింగ్ రోడ్డు మీద కట్టిరు రాజ్భవన్ దగ్గర, మరి దాని ఎందుకు ఇలా కొడతలేవురా? వివేక్ గారు ఉన్నాడా? వివేక్దే కదా అది. మళ్ళీ పార్కింగ్ కూడా లేదు కదా, మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది కదా, దానికి సెట్ బ్యాక్ ఏముంది? దాన్ని పట్టించుకోరా? ఇట్లా గరీబోల మీద కొడితే ఏమొస్తుంది? ఈ గరీబోలు గెలిపించారంటే హామీలు ఇచ్చి, వాళ్ళు హామీలు ఇచ్చిండు కదా, పైసలు వేస్తా, పీకేస్తా, పెట్టేస్తా అని. మళ్ళీ ఏం పీకేసిండు వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉందన్న మాకు 100%. వాడు ఏమంటున్నాడు, వాడి తమ్మునికి ఎన్ని పైసలు దోషిపెట్టాలి, వాని అన్నకి ఎన్ని దోషిపెట్టాలి, ఏ ల్యాండ్ ఏడుంది, ఇవే కావాలానికి, వేరే లేవు. గవర్నమెంట్లో పైసలు లేవు, ఏం చేయాలి? ఇట్లా మీద పడితే పైసలు వస్తాయి, ఇవి చూపియాలి, ఆడికి అప్పు తీసుకురావాలి, పైసలు వస్తాయి కదా. గరీబోళ్ళని కొడితేనే పైసలు వస్తాయి, అమీరోళ్ళని కొడితే పైసలు రావు మీద అంటారు. అందుకే అది లేరు ఓడు. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్లు పడలే అని చెప్పి వాంటెడ్గా ఈ రేవంత్ రెడ్డి ఈ గరీబోళ్ళ మీద వాడు వాంటెడ్గా చేస్తున్నాడు. ఇది ఓట్లు వేయలేదు, వాంటెడ్గా ఓట్లు వేయరు కూడా. ఇప్పుడు వచ్చింది కార్పొరేట్ ఎలక్షన్లో ఒక చిన్న ఓటు కూడా వేయరు వానికి. నవీన్ యాదవ్ ఎందుకు గెలిచిండండి? డబ్బులు ఇచ్చి గెలిచిండు, దాదాగిరి చేసి గెలిచిండు. గరీబోళ్ళకు కానీ ఎవరికి కానీ కొంచెం బాగుండే. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వచ్చిండో అప్పటి నుంచి ఇది మొత్తం ఈ హైడ్రాన్ తెచ్చి ఇది తెచ్చి మన గరీబోల మీద వాడు. మొన్న ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ వాళ్ళు కొడతాందుకు వెళ్ళారు, ఆల్రెడీ కంప్లైంట్స్ అయినాయి, అన్నీ అయినాయి. మళ్ళీ అది కూడా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ గరీబోల మీద వాడు ఏందండి ఇది? ఇదైతే రేవంత్ రెడ్డికి మంచిది కాదు చాలా. ఇది ఈ ఫ్యూచర్లో ఆయనకు కొడతారు, ప్రజలందరూ కొడతారు. ప్రభుత్వం కాదండి, గుండా ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి వేస్ట్, ఫెయిల్ రేవంత్ రెడ్డి ఫెయిల్ అండి. ఈ నెక్స్ట్ గవర్నమెంట్ రావాలి, కేసీఆర్ ప్రభుత్వంలో మళ్ళీ మేము ఇక్కడ డబ్బాలు వేసుకుంటాం, 100% మేము డబ్బాలు వేసుకుంటాం. ఇది కూడా మీరు చూడండి, కేటీఆర్ అన్న కేసీఆర్ దగ్గరికి మేము ఈ దృష్టి తీసుకెళ్తాము, 100% తీసుకెళ్తాం. మళ్ళీ కేసీఆర్ రావాలని మేము ప్రజలందరూ కోరుతున్నాం, మేము ఎక్కువ కాదు, కేసీఆర్ రావాలని కోరుతున్నారు అందరు.